రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. సిఆర్పిసి 73 ద్వారా అరెస్టు వారెంట్ జారీ చేయాలని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. ప్రధాన సూత్రధారి అరెస్టుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు వ్యవహరించారని దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది. అయితే కేసు ప్రారంభంలోనే విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4 మాజీ పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. మరింత సమాచారం ఈ అంశానికి సంబంధించి మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు ఫోన్ లైన్లో. నిర్మల, చెప్పండి. ప్రధాన సూత్రధారిగా భావిస్తూ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నా తెలుస్తోంది. వివరాలేంటి? అవును సంతోషి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే కీలక పాత్ర వహించారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు అలాగే ప్రణీత్ రావు కూడా ఒప్పుకోవడం జరిగింది. పోలీసుల విచారణలో కూడా వెల్లడించడం జరిగింది. దీనికి కీలక ప్రతినిధి కూడా ఇప్పుడు ప్రభాకర్ రావే. ఎందుకంటే ప్రభాకర్ రావుకి గత ప్రభుత్వంలో చాలా చనువుతో కూడిన సంబంధాలు కూడా ఉండే, తను ఆదేశాల మేరకు మేము ఇదంతా చేశామని కూడా చెప్పడం జరిగింది. అందుకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి కూడా అనుమతి ఇవ్వాలని పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అందుకు మరి సిఆర్పిసి 73 తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కూడా నాంపల్లి కోర్టును పోలీసులు కోరడం కూడా జరిగింది. మరి ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు వ్యవహరించారని కూడా దర్యాప్తులో బృందం అయితే నిర్ధారణకు వచ్చిందని కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మరి అమెరికాకు అంటే ఈ న్యూస్ ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ వాళ్ళు అరెస్ట్ కావడం జరిగిందో అప్పుడే ప్రభాకర్ రావు తను మేల్కొని మరి అమెరికాకి చెక్ చేశాడా అంటూ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది కీలక నేతలు కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కీలకంగా రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ముందు బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు కొట్టివేయడం కూడా జరిగింది. ఎందుకంటే రాధాకిషన్ ని అలాగే తిరుపతన్న భుజంగరావు ప్రణీత్ రావు వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించడంతో ఆ విచారణలో కీలక పాత్రధారి సూత్రధారి కూడా ప్రభాకర్ రావే అని కూడా తేలడంతో ఇప్పుడు పోలీసులు అయితే అప్రమత్తం అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావును రప్పించాల్సిందే అని కూడా వాళ్ళు కోరడం, అందుకే కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. మరి ఈ కేసులో ఇప్పటి వరకు ఈ 4 పోలీసు మాజీ పోలీసు అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇక ఇదే మరి ఈ అంశానికి సంబంధించి కూడా మరి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయడానికి నాంపల్లి కోర్టు మరి అనుమతిని ఇస్తుందా, లేకపోతే ప్రభాకర్ రావు అమెరికా టూర్ పెట్టుకున్నట్టుగా 6 నెలల సమయం పెట్టుకున్నారు. ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, ఇంకా 4 నెలల గడువు ఉంది. మరి రప్పించే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఢిల్లీ పోలీసులతోనే అమెరికా పోలీసులతోనే అరెస్ట్ చేయిస్తారా, ఎట్లా అనేది కూడా అంశంపై అయితే వేచి చూడాల్సి ఉంది. సంతోషం. రైట్ నిర్మలా, థ్యాంక్ యూ.